మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో తెలియచేయబడుతుంది. ఈ రోజున చాలా మంది క్రైస్తువులుగా ఉన్న మనము చాలా లోన్లీగా, లేదంటే బాధల్లో, కష్టాలతో, ఇబ్బందులతో, ఇరుకులతో ఉన్న అనారోగ్యాల్ని తలుచుకుంటూ మా జీవితంలో మేమేమి సాధించలేకపోయాం, మా జీవితం అంధకారంలో కూరుకుపోయింది, మా జీవితంలో సంతోషాలు లేవు, డబ్బు లేదు, మా జీవితంలో ఉన్నతమైన స్థితి లేదు అనే చాలాసార్లు నిరుత్సాహంతో బాధపడుతూ నిరుత్సాహానికి గురవుతున్న వారిగా మనం ఉన్నాం. ఒకవేళ నువ్వు కూడా ఆ బాధలో ఉంటే, ఆ నిరుత్సాహంలో ఉంటే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ప్రత్యేకంగా ఈ లోకంలో అక్షయ బీజ మూలముగా, అంటే దేవుని శాశ్వతమగు దేవుని వాక్య మూలముగా పుట్టింపబడిన వ్యక్తివి. కాబట్టి ఈ లోకాన్ని సృష్టికర్త నీ తండ్రిగా ఉన్నాడు. ఆయన నీకు అధిపతిగా ఉండగా, నీ తండ్రిగా ఉండగా, ఆయన రాజ్యానికి వారసుడిగా నీ ఉండగా, ఈ లోకంలో ఐహిక విచారము నీకు వలదు. ఐహిక విచారమును విడిచిపెట్టి దేవుని కొరకు నీ జీవితాన్ని పనంగా పెట్టి క్రీస్తు కొరకు బతకడం నేర్చుకోవడం నిజంగా అక్షయ బీజం మూలముగా పుట్టిన వారి యొక్క ప్రత్యేకమైన వారి లక్షణం. కాబట్టి ఈ రోజున అక్షయ మూలముగా పుట్టిన మనం క్రీస్తు వలె, క్రీస్తు కొరకు, క్రీస్తులాగా బతకడానికి మనం ప్రయత్నం చేసి ఆయనలాగా మారదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.